అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనశంకర వరప్రసాద్ గారు మూవీ రికార్డులు సృష్టిస్తుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ కనక వర్షం కురిపిస్తుంది. ఈ నెల 12న విడుదలైన సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లకు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. థియేటర్ల లోపల ఈలలు, బయట హౌస్ఫుల్ బోర్డులు 2 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు అని రాసుకొచ్చింది. ఇక వీకెండ్ కావడంతో రేపు ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, ఇటు పక్క వెంకటేష్, మరో పక్క నయనతార, సో ముగ్గురు కలిసి సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి సినిమాలో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యారు. మొత్తానికి సంక్రాంతి సందడి సినిమా మొత్తం సంక్రాంతి పండుగకి సందడి చేసింది. బ్లాక్ బాస్టర్ గా చిరంజీవి సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తుంది. దాదాపు చిరంజీవి నటన, ఇటు వెంకటేష్, చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్, మరోపక్క నయనతార, అటుపక్క బీమ్స్ మ్యూజిక్, ఇవన్నీ కలిస్తే సంక్రాంతి పండగ అనే ఒక టార్గెట్ తో బరిలోకి దిగిన మనశంకర వరప్రసాద్ మొత్తానికి ఇవాళకి 200 కోట్ల మార్కును చేరుకుంటుందంటూ కూడా అంచనా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. వీకెండ్ ప్రారంభం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది అనుష. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి హాలిడేస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దాదాపు సోమవారం, మంగళవారం వరకు కూడా అర్బన్ రూరల్ అంటూ ఏమి లేకుండా ఎక్కడ చూసినా కూడా సినిమా టికెట్లు అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్లతో అయితే మారుమైపోతుంది. మరోపక్క మండే నుంచి నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా కలెక్షన్లు కంటిన్యూ అయ్యే అవకాశం. దాదాపు 500 crores కి చిరంజీవి అటు కలెక్షన్ ఈ సినిమా మనశంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్లు కొల్లగొడతారంటూ కూడా డెఫినెట్ గా అభిమానుల అంచనా మాత్రమే కాకుండా ఇటు ట్రేడ్ అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి 400 నుంచి 500 కోట్లు కొల్లగొట్టే అవకాశం అయితే ఉందంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి వీకెండ్ కావడంతో కూడా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది అనుష. ఇటు సినిమా మరోపక్క ఇటు సినిమాలో ఇటు వెంకటేష్, సచిన్ కేడకర్, హర్షవర్ధన్ మొదలైన క్యారెక్టర్స్ ఎక్కడికక్కడ అంటే ఒక నిమిషము కూడా సినిమా చూస్తున్న సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా సినిమా మెస్మరైజ్ చేస్తుంది. పండగ బరిలో దిగిన ఈ సినిమా ఇటు కలెక్షన్ల పరంగా కూడా కొలవడుతుంది. ముఖ్యంగా మనం గత ఏడాది చూసాం సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి బరిలో దిగి సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సో ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా గత ఏడాది ఆగస్టులో సినిమా ప్రారంభమై దాదాపు 3 నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి ఎప్పటికప్పుడు సినిమా కూడా హైప్స్ క్రియేట్ చేస్తూ ఇటు సాంగ్స్ కూడా దాదాపు నెల కిందట రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఇది మీసాల పిల్ల అవ్వచ్చు, లేదంటే శశిరేఖ సాంగ్ అవ్వచ్చు, లేదంటే పబ్ లో వచ్చే హుక్ సాంగ్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు కూడా ఒక అభిమానులనే కాదు చిన్న నుంచి పెద్ద వయసు వాళ్ళు అన్ని వయసుల వారికి కూడా ఇటు మెస్మరైజ్ చిరంజీవి డాన్స్, అలాగే సినిమాలో ఉన్నటువంటి ఆ సీన్స్ కామెడీ అంటే ఒక గరాణ మొగుడు, ఒక రౌడీ అల్లుడు లాంటి ఆ వింటేజ్ లుక్ ని చిరంజీవి ఒక దాదాపు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి సినిమా ప్రతి ఒక్కరికి కూడా వయసు పరిమితం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సినిమా కనెక్ట్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతూ కలెక్షన్ లో పరంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది 200 కోట్లే కాదు అనుష, డెఫినెట్ గా 400 నుంచి 500 కోట్ల వరకు కూడా చేరుతుందనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. మరొక పక్క మనం నిన్న చూసాము సక్సెస్ చిరంజీవి ఇంట్లో కూడా అంటే ఎప్పటికప్పుడు సంబరాలు, మొన్న సక్సెస్ మీట్ అవ్వచ్చు, అలాగే నిన్న చిరంజీవి ఇంట్లో పండగకి సంబంధించినటువంటి చిరు కాను కావచ్చు, మొత్తం టీం అందరితో కూడా చిరంజీవి సెలబ్రేషన్స్ చేసుకోవడం. మరొక పక్క ఇటు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, వెంకటేష్ ఈ ముగ్గురు కలిసి కూడా ఒక ఇంటర్వ్యూని పండగ రోజున బయటికి వెళ్ళడం అనేది చూస్తే డెఫినెట్ గా సినిమాకి రోజుకి మరింత క్రేజ్ పెరుగుతుందే తప్ప కలెక్షన్ డ్రాబ్యాక్ అవ్వడం వచ్చు, అలాగే సినిమా మీద నెగిటివ్ టాక్ లాంటిది ఎక్కడ ఏం లేకుండా కూడా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నామని చెప్పుకోవచ్చు అనుష. ఎస్ వినోద్, అయితే సంక్రాంతి అంటే మూవీ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నిటికీ గట్టి పోటీ ఇచ్చింది మూవీ అనుకోవచ్చా? డెఫినెట్ గా రిలీజ్ అయినటువంటి 5 సినిమాలు అనుష మనశంకర వరప్రసాద్ కన్నా ముందు ప్రభాస్ రాజాసాబ్ జనవరి 8వ తారీఖున రిలీజ్ అయింది. జనవరి 12వ తారీఖున మనశంకర వరప్రసాద్, జనవరి 13వ తారీఖున రవితేజ నటించినటువంటి భర్త మహాశిలకి విజ్ఞప్తి, జనవరి 14వ తారీఖున అనగనగా ఒక రోజు, జనవరి 15వ తారీఖున మొత్తానికి శరవణంద్ నారి నారి నడుమ మురారంటూ కూడా ప్రతి ఒక్క కుర్ర హీరోలు అవ్వచ్చు, స్టార్ హీరోలు అవ్వచ్చు, మొత్తానికి పండుగ బరిలో అందరు సందడి చేశారు. ముఖ్యంగా ప్రభాస్ రాజాసాబ్ కొంత డిసప్పాయింటింగ్ చేసింది. అది కేవలం ఫ్యాన్స్ మట్టుకే సినిమా కొంత వాళ్ళకి మట్టుకే ఉత్సాహం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మిగతా పరంగా చూసిన సినిమా కలెక్షన్ కూడా పడిపోవడం, సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం, ఆ తర్వాత కంప్లీట్ గా సినిమాకి కలెక్షన్ పడిపోవడం,
దాని తర్వాత రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్. ఈ సినిమా తర్వాత మనశంకర వరప్రసాద్ సినిమా తర్వాత రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కూడా సందడి చేశారు. దీని తర్వాత అనగనగా ఒక రాజు సంక్రాంతి బరిలో పర్ఫెక్ట్ కాంబినేషన్ తో నవీన్ పొలిశెట్టి పూర్తి ఇటు కోనసీమ జిల్లాల్లోకి సంబంధించినటువంటి పూర్తి క్యారెక్టర్ ఆ ఎలివేషన్స్ తో కూడా నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. సో మొత్తానికి నిన్న మనం చూస్తున్నట్టయితే నారి నడుమ మూరారంటూ కూడా భారీ యాక్షన్ సినిమాలే కాకుండా క్లీన్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో దిగింది ప్రతి సినిమా కూడా. రవితేజ సినిమా, శరవణన్ సినిమా, అనగనగా ఒక రాజు, ముఖ్యంగా మనం మాట్లాడుకుంది మనశంకర వరప్రసాద్. సో ఈ సినిమాలన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా మనం టాప్ ప్లేస్ లో ఉన్నదైతే మనశంకర వరప్రసాద్ సినిమా అని చెప్పుకోవచ్చు అనుష. ఎస్ వినోద్, ఈ మూవీ సక్సెస్ అయింది. మరి ఈ మూవీకి సంబంధించి టీమ్ ఏదైనా అప్డేట్ ఇచ్చిందా? దీనికి సీక్వెల్ ఏమైనా తీసే అవకాశాలు ఉన్నారా? అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏమంటున్నారు ఈ సక్సెస్ కి సంబంధించి? ప్రస్తుతానికి అయితే అందరు సక్సెస్ మూడ్ లో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా నిన్న ఈ రోజు రేపటితో అయిపోయింది కాదు. డెఫినెట్ గా ఈ వారం అంతా కూడా సంక్రాంతి బరిలో సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా దాదాపు జనవరి మొత్తం కూడా ఈ సక్సెస్ టాక్ తోని, అంటే కలెక్షన్ల పరంగా అవ్వచ్చు, అలాగే థియేటర్లకి ఆడియన్స్ వచ్చే పరంగా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా దాదాపు 400 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం అయితే ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.